ప్రార్థనా ఫలితమనే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియులందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియపరుస్తున్నాను. ఆది కాండము 1వ అధ్యాయము 27వ వచనం మనం చూసినట్లయితే ప్రభు అంటున్నాడు, 28వ వచనం, దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకునడి అని దేవుడు ఆనాడు తొల్లిటి మానవుణ్ణి ఆశీర్వదించాడు. ప్రియులారా, ఈరోజు దేవుడు నమ్ముకున్న మనం కూడా దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నిన్ను నన్ను చేసుకున్నాడు. ఎందుకంటే మనం అభివృద్ధి చెందాలని, మీరు విస్తరించాలని ఆ దేవుని సంకల్పమైనది. అయితే ఆ అభివృద్ధిని అడ్డుకుంటున్నవాడు ఒకడు ఉన్నాడు. ఆ అడ్డుకుంటున్నవాడు ఎవరో మనం తెలుసుకుంటే, ఆ అడ్డుకుంటే వాడిని జయించితే మన జీవితంలో గొప్ప తిరుగులేని అభివృద్ధిని మనం సొంతం చేసుకుంటాం. ఒక చిన్న విషయాన్ని మీకు తెలియపరుస్తాను. ఒక అడవిలో కొన్ని ఎలుకల గుంపు ఉండేవట. అవి రోజుకి చక్కగా అది సంతానం అభివృద్ధి చెందుతూ విస్తరిస్తూ ఉండేవట. అవి ఆ సమయంలో ఒకరోజు ఒక నక్క వాటిని చూసింది, ఈ ఎలుకల గుంపును చూసింది. ఎలాగైనా ఆ ఎలుకను తినవేయాలి, వాటి జాతిని తినివేయాలి అనుకున్నాడు ఈ నక్క. అప్పుడు ఆ నక్క ఒక ఉపాయం వేసింది. ఏమిటంటే, ఒక నది దగ్గర 3 కాళ్ళతో నుంచుంది, నోరు తెరిచింది, సూర్యునికి ఎదురుగా నిలబడింది. ఆ నక్కను ఈ ఎలుకల గుంపు చూసాయి. ఆ ఎలుకల నాయకుడు ఆ నక్క దగ్గరికి వెళ్ళి, మిత్రమా, ఏంటి మీరు అలాగ 3 కాళ్ళ మీద నిలబడ్డారు అని అంటే, ఏమి లేదు, అడవిలో మన జంతువులందరి క్షేమం కోసం, వాటి ఆహారం కోసం, అడవిలో మరి అందరూ కూడా చల్లగా ఉండాలని వాళ్ళ నిమిత్తమై నేను 3 కాళ్ళ మీద ఉండి, నేను సూర్యుని ఎదురు నిలబడి నేను ఉపవాసం ఉంటున్నాను నా తోటి మిత్రులందరి కోసం అని అన్నీ అంటారు. ఆ సూర్యుని నమస్కారం చేస్తాను అందంట నక్క తెలివిగా. అప్పుడు ఈ ఎలుకల గుంపు అంతా కూడా ఈ ఎలుక నాయకుడు ఎంత మంచి మనసు అనేది, ఎంత మా పట్ల జాలి కలిగిన వాడు, మీరు ఉపవాస దీక్షిస్తున్నారు. కానీ ఎలుకలందరూ కూడా వచ్చి ఎలుక నాయకుడు ఆ సూర్య నమస్కారం చేస్తున్నా అని అంది. అప్పుడు అంటే ఆ సూర్య నమస్కారం చేస్తున్నాను అన్నప్పుడు ఈ ఎలుక నాయకుడు ఆ నక్క మాటలు నమ్మి ఆ నక్కకి నమస్కారం చేస్తూ ఉన్నాడు. రోజు ఉదయం ఎలుకలందరినీ నాయకుడు తీసుకుని వస్తాడు, ఆ నక్కకు నమస్కారం చేస్తున్నాడు. అలా చేస్తుండగా ఒకరోజు ఏం జరిగిందంటే, ఈ ఎలుకలు పలసపడిపోతున్నాయి, ఎలుక సంతానం పలసపడిపోతుంది. అసలు ఏం జరిగిందా, ఈ అభివృద్ధి అంతా కూడా ఆ విస్తరించిన ఎలుకలన్నీ కూడా పలసగా తగ్గిపోతుంది, సంతానం తగ్గిపోతుంది. ఏం జరిగిందని ఎలుకల నాయకుడు ఒకసారి ఆలోచించి ఒకసారి వాడు పక్కన చూస్తున్నాడు ఏం జరిగిందని. ఈ ఎలుకలన్నీ కూడా నమస్కారం చేసి ఒక్కొక్క ఎలుక వెళ్ళిపోతున్నప్పుడు ఆఖరిగా ఉన్న ఎలుక ఉందో చూసారా, ఆ ఎలుకను తినేస్తుంది ఈ నక్క. ఇలా రోజుకి ఆఖరి ఉన్న ఎలుకను తినేస్తుంది. ఇది గమనించిన ఎలుక నాయకుడు ఏం చేశాడంటే, ఎలుకలన్నిటిని గుంపు చేసి మన సంతానాన్ని ఈ విధంగా నక్క మోసం చేసి తినేస్తున్నాడు అని ఈ ఎలుకలన్నీ కూడా ఆ విషయాన్ని గమనించి ఆ నక్క మీద పడి ఆ నక్కను కొరికేసి చంపేసినాయి. చూసారండి, ఆ నక్క ఈ సంతానాన్ని అభివృద్ధి చెందకుండా తినివేయటానికి ఎంత పన్నాగం పన్నాడో. అది పసిగట్టినటువంటి ఎలుక నాయకుడు మనం మోసపోయామని చెప్పేసని వాటన్నిటికి చెప్పి ఐక్యమత్యంతో వెళ్ళి ఆ నక్కని కొరికి చంపేసినాయి. ఈరోజు అలాగే సాయితానుడు కూడా మనం అభివృద్ధిని చెందకుండా, మీ వ్యాపారాలు, ఉద్యోగాలు, సంతానము కలిగిన విస్తరించకుండా వాడు ఏం చేస్తాడంటే, ఎవరిని మృంగుదామని మీ విరోధి అయిన అపవాది వెతుకుతూ తిరుగుచున్నాడు. గమనించండి, ఈరోజు
ఈ నక్క లాంటి ఏ పాపము, ఏ స్వభావము, ఏది నీ జీవితంలో ఉందో అదే నీ జీవితాన్ని అభివృద్ధి చెందకుండా చేస్తుంది. అందుకని యోబు భక్తుడు అంటాడు, మీ హృదయంలో దుర్మార్గత ఉన్న యెడల మీరు అభివృద్ధి చెందరు, దానిని దూరంగా తీసి పాడవేసిన యెడల మీరు అభివృద్ధి చెందుతారని యోబు భక్తుడు చెప్తున్నాడు. ఈరోజు నీవు అభివృద్ధి చెందకుండా నీ అభివృద్ధిని అడ్డుకొని ఏ పాపము నీలో ఉందో, ఏ దోషము నీలో ఉందో, ఏది నీలో ఉందో దాన్ని తీసివేసుకుని, దాన్ని పసికట్టి దాన్ని తీసివేసుకుంటే నువ్వు అభివృద్ధి చెందుతావు. చూడండి, ఏసేబు విషయంలో ఏసేబు చనిపోయిన తర్వాత ఒక పరో అనే రాజు వచ్చి ఒక మాట అంటాడు. ఏమంటాడు తెలుసా? ఇశ్రాయేల్ సంతానం రోజు రోజుకి విస్తరిస్తుంటే అప్పుడు ఏసేబు వచ్చి ఏసేబు రాజు వచ్చి అంటాడు, వారు విస్తరించుకున్నట్లు మనం వాళ్ళ ఎడలు యుక్తిగా చేసుకుందామని వాళ్ళని కఠినంగా వాళ్ళని శిక్షిస్తాడు. అప్పుడు రోజు రోజుకి వాళ్ళ సంతానాన్ని ఇస్తుందాన్ని హింస పెడుతూ ఉంటాడు, కఠినంగా చేస్తూ ఉంటాడు ఫరో రాజు. ఆ సమయంలో దేవుడు మోషేని పంపించి ఇజ్రాయేల్ అందరూ దేవుడికి మొరపెట్టినప్పుడు, ఈ ఫరో వల్ల మేము అభివృద్ధి చెందట్లేదు, మా సంతానం అభివృద్ధి చెందట్లేదు, అయ్యా తిరిగి మా దేశానికి మమ్మల్ని తీసుకెళ్ళమని దేవుడికి మొరపెట్టినప్పుడు దేవుడు మోషేని పంపిస్తాడు. ఆ మోషే ద్వారా దేవుడు ఫరో అని తన రథాలని సముద్రంలో ముంచివేసి ఆ తర్వాత తన ప్రజలు తీసుకుని వెళ్ళి దేవుడు వాళ్ళని విస్తరింపచేస్తాడు. ఈరోజు నీ జీవితంలో కూడా ఈ ఫరో లాంటి ఏ వ్యక్తి అయినా ఈ పాపమైన జీవితంలో ఉంటే దాన్ని తీసివేసుకుంటే ప్రభు చెప్పినట్లుగానే అప్పుడు ఏం చేస్తారో తెలుసా అండి? మీరు అభివృద్ధి చెందుతారు, మీరు ఆస్వాదించబడతారు. అందుకని ఈరోజు నీ జీవితంలో దేవుడు అభివృద్ధి చెందించాలని నిన్ను కోరుకుంటున్నాడు. నీ హృదయంలో ఉన్న ప్రతి దుర్మార్గతను తీసివేసి ఇస్సాకుని దేవుడు ఆయన క్రమక్రమంగా అభివృద్ధి చేసినట్లుగా దేవుడు మిమ్మల్ని కూడా అభివృద్ధి చేయనుగాక. ఆమేన్, ఆమేన్.